హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఒక ఎక్సలెంట్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా లంచ్ బాక్స్లోకి కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ కార్న్ ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. వీటిని స్టైనర్లో వేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువగా వేయకూడదు. ఈ ఫ్రైడ్ రైస్లోకి నేను 4 eggs తీసుకున్నాను. ఇలా ఎగ్స్ అన్ని వేసి 1 నిమిషం పాటు కదపకుండా ఉంచాలి. 1 నిమిషం తర్వాత దీన్ని బాగా స్క్రాంబుల్ చేయాలి. గుడ్డు మొత్తం బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ సరిపోతుంది, మీకు సరిపోకపోతే 1 స్పూన్ వేసుకోండి. ఇందులో కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటినన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, క్యారెట్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి ఇవన్నీ ఇలా వేగుతాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. నేను 1/2 kg రైస్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులోని 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా టాస్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ వస్తుంది. అంతే, మనకు ఎంతో టేస్టీ అయిన కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టమాటా సాస్ లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.